తెలంగాణలో యూరియా దొరక్క రైతులు అల్లాడుతుంటే అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. అధికారులే యూరియాను కట్టడి చేస్తున్నట్లుగా రూఢి అవుతుంది. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ జేడీ అనురాధ తన కింద పనిచేసే అధికారులకు ఇచ్చిన ఆదేశాలకు చెందిన ఆడియో ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఒక్కో సొసైటీలో రోజుకు 5 టన్నులకు మించి విక్రయించదని స్పష్టం చేశారు అనురాధ. ఒక్కో రైతుకు 4కు మించి యూరియా కట్టలు ఇవ్వొద్దన్నారామె. ఇచ్చిన రైతుకు అదే నెలలో మళ్లీ యూరియా ఇవ్వొద్దని తెలిపారు. ఈ ఆదేశాలను పట్టించుకోకపోతే సొసైటీ కార్యదర్శులకు జైలు శిక్ష విధించడంతో పాటు వ్యవసాయ అధికారులు ఏడీఓలను సస్పెండ్ చేస్తామన్నారు అనురాధ. సొసైటీలో ఉన్న యూరియాని ఒక రోజులో 5 టన్స్ కంటే ఎక్కువ అమ్మినా గానీ ఒక రైతుకి 4 మించి ఇచ్చినా కూడా మీకు మీ ఏఓ గారు, ఏడీఏ గారు, సెక్రటరీస్ జైలు శిక్ష, ఏఓకి ఏడీఏకి సస్పెన్షన్ అని చెప్పారు. కాబట్టి 1 డేలో 5 టన్స్ కంటే ఎక్కువ అమ్మొద్దు. ఇది ఒక రైతుకి ఇప్పుడు ఇస్తే మళ్ళీ అదే రైతుకి ఆ మంత్లో యూరియా ఇవ్వకూడదు. ఇది మాత్రం స్ట్రిక్ట్ గా ఫాలో అండి. ఇందులో ఏది తప్పినా మీ అందరికి మాకు షోకాజులు, మీకు సస్పెన్షన్ ఉంటుంది. కాబట్టి సిఇఓస్ అందరూ కొద్దిగా చూసుకొని ఇచ్చిన రైతుకు మళ్ళీ ఇవ్వకూడదు. ఇచ్చే కట్టలు 5 లోపు ఉండాలి. యూరియా వాడకం తగ్గించాలని ఈసారి యూరియా పెట్టట్లేదు. మనకి యూరియా ఇంకా రాదు. రోడ్డు మూమెంట్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తుంది. కాబట్టి యూరియాని కొద్దిగా ఇచ్చుకుంటూ వెళ్ళండి. 1 డేలో 5 టన్స్ 6 టన్స్ కంటే ఎక్కువ అమ్మితే మాత్రం మీ అందరికీ నోటీసులు వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకొని సొసైటీ సిఇఓస్ ఖచ్చితంగా 5 టన్నులు మించకూడదు. ఫార్మర్ కి బిలో 5 లోపే ఇవ్వాలి. ఇచ్చిన ఫార్మర్ కి మళ్ళీ ఈ మంత్లో ఇవ్వకూడదు. అది మాత్రం గుర్తుంచుకోండి. తర్వాత ఈ మెసేజ్ చూసిన వాళ్ళందరూ నాకు సరే మేడం అని కానీ, ఓకే మేడం అని కానీ ఎక్నాలజ్మెంట్ ఇవ్వండి.